తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మీసాల మన్మధుడు 9వ భాగం. రచన పుట్టగంటి గోపీకృష్ణ గారు. మరి కథలోకి వెళ్దామా? మరొక అరగంట తర్వాత డాక్టర్ బయటకు వచ్చాడు. ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళాడు. ఆ డాక్టర్ ఏమైంది అని అడిగాడు. నొప్పి సార్, ఒళ్ళంతా నొప్పి, తట్టుకోలేకపోతున్నాను. నొప్పి ఎక్కడో చూపించు ముందు. అతను తన చూపుడు వేలుతో ముక్కు అంటుకొని చూపించి బాధతో అబ్బా అన్నాడు. తర్వాత కంటి మీద వేలు పెట్టి ఇంకా బాధగా కేక పెట్టాడు. అలాగే చెవి, పొట్ట, కాలు ఎక్కడ అంటుకున్నా బాధతో విలవిల్లాడిపోతున్నాడు. నిర్వికారంగా అంతా గమనించిన డాక్టర్ లోపలికి వెళ్ళి బ్యాండేజ్ తెచ్చి అతను చూపుడు వేలికి గట్టి కట్టు కట్టాడు. నీ వేలు విరిగింది, నొప్పి అక్కడ అంటూ ఫీజు తీసుకుని పంపాడు. తర్వాత అతను మరో పేషెంట్ దగ్గరికి నడిచాడు. అతనికి గ్యాస్ ప్రాబ్లం. తర్వాత మైకేల్ దగ్గరికి వచ్చాడు ఆ డాక్టర్. అన్నీ పరిశీలించి అంతా బాగానే ఉంది, కావాలంటే వెళ్ళొచ్చు అన్నాడు. రాబర్ట్ 200 ఇచ్చాడు. ఇంకో 300 ఇవ్వండి అడిగాడు అతను. అంతకుముందు పేషెంట్లు ఇచ్చిన దానికంటే తను ఎక్కువ ఇచ్చినా అతను ఇంకా ఎందుకు అడుగుతున్నాడో రాబర్ట్కి అర్థం కాల. అదే అడిగాడు. వాళ్ళు అవుట్ పేషెంట్లు, మీరు ఇన్ పేషెంట్లు. ఆ 6 వంక ఒకసారి చూసి మాట్లాడకుండా అతను అడిగిన డబ్బులు ఇచ్చాడు రాబర్ట్. కార్తీక్, సమీర కొండాపురం చేరుకునే సమయానికి ఆ రోజు మీసాల వ్యాయామం ముగించాడు రంగారావు. ఇక కారు ఆగిన శబ్దానికి కుటుంబ సభ్యులంతా బిల్లబిల్లమంటూ బయటకు వచ్చారు. అందరికంటే ముందు పరిగెత్తుతూ వచ్చి తోకాడిస్తూ నిలబడాలనుకుంది టైగర్. కానీ దాని బద్ధకం దానిని దేనిలోనూ ముందు నిలబడనివ్వదు. అందుకే అందరికంటే ఆఖరణ అక్కడికి చేరుకుంది. సమీరతో పాటు కారు దిగుతున్న కార్తీక్ని అందరూ కాసింత అనుమానంగా, మరింత ఆశ్చర్యంగా చూశారు. టైగర్ కూడా కార్తీక్ వైపు అనుమానంగా చూసింది. కానీ సమీర, హే టైగర్, అతను మన గెస్ట్ అనటంతో ఏదో అర్థమైనట్టుగా అతని దగ్గరికి వచ్చి వాసన చూస్తూ చుట్టూ తిరిగింది. ఇతను మా ఫ్రెండ్, పల్లెటూరులో ఎప్పుడు చూడలేదంటే తీసుకొచ్చాను, కార్తీక్ని పరిచయం చేస్తూ చెప్పింది సమీర. రంగారావు గారు ముందుకొచ్చి కార్తీక్కి షేక్ హ్యాండ్ ఇచ్చారు. కార్తీక్ రంగారావు ముఖ కవళికలు పరిశీలిద్దామని ఉత్సాహపడ్డాడు. కానీ గుబురు మీసాల చాటు నుంచి ఏమీ కనపడటం లేదు. గౌరీ, అబ్బాయికి కింద అంతస్తులో నా గది పక్క గది చూపించు ముందు జాగ్రత్తగా అన్నాడు రంగారావు. ఆ గది అయితే సమీర గదికి దూరంగా ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఈ ఏర్పాటు చేశాడు సమీర తండ్రి రంగారావు. ఇక వరుసగా కుటుంబ సభ్యులతో పరిచయం చేసుకున్న తర్వాత పని మనిషి గౌరీ వెంట తనకు ఏర్పాటు చేసిన గదిలోకి వెళ్ళాడు కార్తీక్. అతను తన మాటలు వినపడినంత దూరం వెళ్ళాడు అనుకున్న తర్వాత, ఇదేమిటమ్మాయి, ఇక్కడ నీకు పెళ్లి చూపులు అనుకుంటూ ఉంటే నువ్వు అతన్ని వెంట పెట్టుకొచ్చావు అన్నాడు రంగారావు. తప్పనిసరి పరిస్థితుల మధ్య అతని తోడు తీసుకోవాల్సి వచ్చింది నాన్న, తర్వాత వివరంగా చెప్తాను. అయినా నువ్వు బలవంతం చేస్తున్నావని వచ్చాను కానీ నువ్వు పిలిపించే మీసాల బూచాడిని నేను చేసుకోను అంది సమీర. ఆ మాటలు వినిపించుకున్నట్టుగా అవతలకు వెళ్ళిపోయాడు రంగారావు. మీసాల బూచాడు అన్న మాట విని పెద్దగా నవ్వాడు గౌతమ్. పండగ సందర్భంగా అతనికి కాలేజీకి సెలవులు, అందుకే అతను ఇంట్లోనే ఉన్నాడు. సమీర తమ్ముడిని ఒకసారి పరీక్షగా చూసి, అయితే నువ్వు కూడా మొదలుపెట్టావన్నమాట మీసం పెంచడం. ఈ వయసు నుంచే నీకు ఈ జబ్బు మొదలైందా ఏమిటి? హాయిగా షేవ్ చేసుకోక అంటున్న అక్కన మధ్యలోనే ఆపాడు. తీయటం ఎంతసేపు అక్క, పెంచడం కష్టం కానీ, అయినా అందరూ బాగున్నాయి అంటుంటే నువ్వేంటి తీసేయమంటావు? సరే ఆ విషయం వదిలేసేయి, ఓ చిన్న హెల్ప్ చేయాలరా తమ్ముడు చెవిలో అంది సమీర. ఏమిటక్క? నాతో వచ్చారే కార్తీక్, ఆయన అప్పటికప్పుడు బయలుదేరి రావాల్సి వచ్చింది. ఆయన దగ్గర బట్టలు లేవు, కొద్దిగా హెల్ప్ చేయి. ఇక ఆ విషయం నాకు వదిలే, నేను చూసుకుంటాను హామీ ఇచ్చాడు గౌతమ్. ఇంతలో శ్యామలమ్మ కల్పించుకుంది. ముందు నువ్వు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవు తల్లి, తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు అంటూ సమీరను లోపలికి తీసుకెళ్ళింది. ఈలోపు భీముడు కారు డిక్కీ తెరిచి అందులోని 2 సూట్ కేసులు బయటికి తీశాడు. సమీర సూట్ కేస్ ఆమె రూములో పెట్టి రెండవది కార్తీక్ రూములో పెట్టాడు. ఆ సూట్ కేసు తన రూములో ఎందుకు పెట్టారో అర్థం కాకపోయినా దాని విషయం ఎక్కువ ఆలోచించలేదు కార్తీక్. ముందు బట్టల సమస్య గురించి ఆలోచించాలి. కట్టు బట్టలు తప్ప నా దగ్గర ఏం లేవు అనుకున్నాడు అతను. బయట హడావిడంతా తగ్గాక నెమ్మదిగా కారులోంచి బయటికి దిగారు రతి, మన్మధులు. ఇదే మా భక్తుడి ఇల్లు ఎంతో గర్వంగా అన్నాడు మన్మధుడు. అందుకే పదండి లోపలికి వెళ్దాం, మనం కూడా ఇంట్లోకి వెళ్ళి మీ భక్తుడు పెట్టిన మన బొమ్మలు చూసుకుందాం అంది రతీదేవి. మన్మధుడికి కూడా ఉత్సాహం వచ్చింది. ఇద్దరు కలిసి ఇంట్లోకి అడుగుపెట్టి
నేరుగా పూజ గదిలోకి నడిచారు. రంగారావు ఉదయాన్నే పూజ పూర్తి చేసినట్టున్నాడు. గదంతా అగరబత్తీల పొగతో నిండిపోయి ఉంది. ఆ పొగ తెరల మధ్య కళ్ళు చిట్లించుకొని చూసిన వారికి అందరూ దేవుళ్ళ విగ్రహాల మధ్య ఒక పటం పెట్టి ఉంది. దాన్ని చేతిలోకి తీసుకుని శుభ్రంగా తుడిచి చూసింది రతీదేవి. చేతనైనంతలో చక్కగా గీశాడు ఆ డ్రాయింగ్. టీచర్ ఎవరో, కాకపోతే రంగారావే బొమ్మ అందాన్నంతా చెడగొడుతూ మన్మధుడికి గుబురు మీసాలు తగిలించాడు. నీ భక్తుడి మీసాల పిచ్చి మరీ పరాకాష్ఠకు చేరినట్టుందే అంది రతీదేవి. బొమ్మలో తన మొహం చూసుకుంటే తనకే అసహ్యంగా ఉంది. అయినా ఏమీ అనలేకపోతున్నాడు మన్మధుడు. మరి అలా చేసింది అతని ఏకైక భక్తుడాయే. ఏదో ఒకటి చేసి అతని పిచ్చి తగ్గించాలనుకున్న మన్మధుడు, సర్లే నేను వెళ్ళి చేరుకోగడ పట్టుకొస్తాను, అప్పటి వరకు నువ్వు విశ్రాంతి తీసుకో అన్నాడు. ఇక్కడెక్కడైనా దొరుకుతుందా నీకు కావాల్సిన చెరుకుగడ అంది రతీదేవి. ఇందా కారులో వస్తున్నప్పుడు చూశాను, ఊరు నిండా చాలా చెరుకు తోటలు ఉన్నాయి అంటూ బయటికి నడిచాడు మన్మధుడు. అతని ఇంటి ఆవరణ దాటాక ముందే గుంపుగా కొందరు గ్రామస్తులు ఎదురొచ్చారు. రంగారావు గారు, రంగారావు గారు అంటూ ఆందోళనగా అరుస్తున్నారు. గాబరాగా బయటకు వచ్చాడు రంగారావు. ఏమైంది, ఏమిటి హడావిడి అంటూ అడిగాడు వచ్చిన వారిని. అయ్యా, మన ఊరిలో ఏదో జరుగుతోంది. నిన్న రాత్రి కృష్ణగారి జామ తోటలో ఒక్క కాయ కూడా మిగల్చకుండా దొంగలు కోసుకుపోయారని మీకు తెలుసు కదా. అవును, అందుకేగా మిగిలిన తోటల కాపలా పెట్టించాం కదా అన్నాడు రంగారావు. అయినా రాత్రి మళ్ళీ దొంగతనం జరిగింది. ఈసారి శోభన్ బాబు గారి తోట మొత్తం ఖాళీ చేశారయ్యా అన్నారు వాళ్ళు. కాపలావాడి ఏం చేస్తున్నట్టు? వాడు తెల్లారిలో నిద్రపోకుండా కాపలా ఉన్నాడటయ్యా. అయినా ఇలా జరిగింది. కనీసం దొంగలు ఎటు నుంచి వచ్చారో ఎటు పోయారో అయినా తెలిసిందా? అసలు ఆనవాలే లేదయ్యా. ఏదో ఒకటి అరా కాయలైతే మనుషులు మోసుకుపోవచ్చు, కానీ తోటలో కాయలు మాత్రం రాత్రి ఖాళీ చేయడం ఎలా సాధ్యం? పదండి చూద్దాం విస్తుపోతూ అన్న రంగారావు దొంగతనం జరిగిన పొలం వైపు బయలుదేరాడు. అప్పటి వరకు ఎక్కడున్నాడో పరిగెత్తుకుంటూ వచ్చిన భీముడు ఆయన వెనకే బయలుదేరాడు. మన్మధుడికి కూడా ఈ జామకాయల దొంగ రహస్యం ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువై వారి వెనకే నడిచాడు. ఇక బ్రహ్మం మరుసటి రోజు ఉదయం స్టేషన్కి వెళ్ళేటప్పటికీ స్టేషన్ అంతా మాస్టారు రాని క్లాస్ రూమ్ మాదిరిగా ఉంది. ఏమైంది, డిఎస్పీ గారేరి అడిగాడు నైట్ డ్యూటీ కానిస్టేబుల్ని. ఇవాళ రారు ఆనందంగా చెప్పాడు అతను. ఎందుకని? ఊరెళ్ళారు. ఏ ఊరు? తెలియదు. రాత్రి పొద్దుపోయాక ఒక ఆయన కారులో వచ్చాడు. కాసేపు ఇద్దరు మాట్లాడుకున్నారు. తర్వాత డిఎస్పీ గారు నన్ను పిలిచి తను ఏదో పని మీద బయటికి ఊరికి వెళ్తున్నానని, వచ్చేటప్పుడు 2 రోజులు పట్టచ్చని చెప్పి వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళారు? వచ్చిన వ్యక్తి కారులోనే. అంత రాత్రి బయలుదేరి డిఎస్పీ ఎక్కడికో వెళ్ళాడంటే బ్రహ్మానికి అనుమానంగా ఉంది. పైగా అప్పటి వరకు గ్యాస్ క్యాన్ పట్టుకురమ్మని తన వెంట పడిన వ్యక్తి ఒకసారిగా ఆ విషయం మాట్లాడకపోవటం మరింత అనుమానాలకు దారితీస్తోంది. వాళ్ళు వెళ్ళిన కారు నెంబర్ చూసావా? చూడలేదే. పోనీ డిఎస్పీ గారిని తీసుకెళ్లిన వ్యక్తి ఎలా ఉన్నాడు అడిగాడు బ్రహ్మం. తమాషాగా ఉన్నాడు. అతన్ని చూడగానే నవ్వొచ్చేటట్టున్నాడు అన్నాడు కానిస్టేబుల్. అతనిది గుండా? అవును, తాజా గుండు, కానీ గుండు నిండా బొప్పెలు గట్టి అసహ్యంగా ఉంది వికారంగా మొహం పెట్టి చెప్పాడు నైట్ డ్యూటీ కానిస్టేబుల్. ఎస్ అనుకున్నాడు బ్రహ్మం. వచ్చింది కిరీటి. వాడితో బేరం కుదుర్చుకున్న డిఎస్పీ ఆ గ్యాస్ క్యాన్ కోసం సమీర దగ్గరికి వెళ్తున్నాడు. డిఎస్పీ డబ్బుకు గడ్డి తినే రకమని బ్రహ్మానికి తెలుసు. అందుకే అతనికి సమీర మరిన్ని కష్టాల్లో పడబోతుందని అర్థమైంది. ఇంతలో భ్రమరం కూడా వచ్చింది. బ్రహ్మం జరిగింది మొత్తం భ్రమరానికి చెప్పాడు. ఇంకా ఆలోచిస్తావేంటి, పద మనం కూడా వెళ్దాం, వీలైతే సమీరకు సహాయం చేద్దాం అంది భ్రమరం. భ్రమరం అడిగాక చేయకపోవటానికి అతను వెనకట బ్రహ్మం కాదు, మన్మధుడి బాణం దెబ్బతిన్న బ్రహ్మం. ఇక కిరీటి నడుపుతున్న కారు హైవే మీద దూసుకుపోతోంది. పక్క సీట్లో కూర్చున్న డిఎస్పీ గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. కిరీటి మనసులో తిట్టుకున్నాడు. ఈ డిఎస్పీ గారు నాకేం సహాయం చేస్తాడో కానీ ప్రస్తుతం మాత్రం నన్ను డ్రైవర్ని చేశాడు. ముందు సీట్లో కూర్చుని గుర్రు పెట్టకూడదన్న కట్టసి కూడా లేదు. ఇంతలో కారు హఠాత్తుగా పెద్ద కుదుపుకు గురైంది. కిరీటి సడన్ బ్రేక్ వేసి కారు కంట్రోల్ చేశాడు. ఉలిక్కిపడి నిద్రలేచాడు డిఎస్పీ. ఏమైంది అంటూ కిందకి దిగిన కిరీటికి టైరు పంక్చర్ అయి కనిపించింది. షిట్ అనుకుంటూ వెళ్ళి డిక్కీ తెరిచాడు. స్పేర్ టైర్ అయితే ఉంది, కానీ అది కూడా పంక్చర్ అయి ఉంది. సత్యం అన్నాడు కిరీటి. డిఎస్పీ కూడా కారు దిగి జరిగిందంతా గమనించాడు. ఇప్పుడు అర్థమైంది మిస్టర్ కిరీటి, మీ కంపెనీ పరిస్థితి ఎందుకు నానాటికి దిగజారుతుందో. ఎందుకు అన్నట్టుగా చూశాడు కిరీటి. ముందు చూపు లేకుండా కంపెనీని కూడా ఈ కారు నడిపినట్టు నడపడం వల్లే. ఆ మాటలకు కిరీటి కోపంగా బలవంతా ఉపయోగించి కారు డిక్కీ మూశాడు. డోంట్ వరీ, ముందు నీ ఏ వాహనం కనిపిస్తే దాన్ని ఆపు అన్నాడు డిఎస్పీ తిరిగి వెళ్ళి కారులో కూర్చుంటూ.
చివరికి అరగంట తర్వాత ఒక లారీ వచ్చింది. కిరీటి అదృష్టం కొద్దీ ఆ డ్రైవర్ లారీ ఆపాడు. స్పేర్ టైర్ తీసుకుని లారీ ఎక్కాడు కిరీటి. గౌరీ వెనకే వెళ్ళి ఆమె చెప్పిన రూమ్లోకి వెళ్ళి కూర్చున్న కార్తీక్ పరిసరాలను గమనించసాగాడు. అది అతిథులు వచ్చినప్పుడు వాడే గది అయి ఉంటుంది. ఎక్కువ వస్తువులు లేవు. గది విశాలంగా ఉంది. ఒకవైపు మంచం, ఇంకోవైపు 2 కుర్చీలు, మరొక వైపు సామాను పెట్టుకోవడానికి అరమర ఉన్నాయి. అరమర దగ్గరికి వెళ్ళి తలుపు తెరిచాడు. అందులో ఏమీ లేవు. నిట్టూర్చాడు కార్తీక్. ఇప్పుడు స్నానం చేస్తే మార్చుకోవడానికి బట్టలు ఎలా? ఇది పెద్దూరైనా కాదే బయటికి వెళ్ళి కొనుక్కోవటానికి. ఇంతలో సన్నగా తలుపు శబ్దం చేస్తూ గౌతమ్ లోపలికి వచ్చాడు. హలో కార్తీక్ అన్నాడు అతను లోపలికి వస్తూ. మీరు నా రూమ్లోకి వస్తే మీకు సరిపోయే బట్టలు తీసుకుందరు కానీ అన్నాడు గౌతమ్. కార్తీక్ ఒక్కసారి గౌతమ్ను పరికించి చూశాడు. ఇద్దరి సైజు దాదాపు ఒకటే. అమ్మయ్య, పెద్ద సమస్య తీరింది అన్నాడు కార్తీక్ లేస్తూ. ఈ సూట్ కేసు ఎవరిది, మీది కాదా అడిగాడు గౌతమ్ గదిలోని సూట్ కేసును చూపిస్తూ. నాది కాదు, నేను మీదనుకుంటున్నాను. గౌతమ్ వంగి సూట్ కేసు తెరుచుకుంటుందేమో అని చూశాడు. అది లాక్ చేసి లేదు. లోపలన్నీ విలువైన వెండి, బంగారు వస్తువులు ఉన్నాయి. ఏమిటిది, ఇవన్నీ ఎవరివి అని ఆశ్చర్యంగా అడిగాడు కార్తీక్. ఎప్పుడొచ్చిందో గదిలోకి వచ్చింది టైగర్. తనకు కూడా ఏమీ అర్థం కానట్టుగా ఒకసారి మొరిగిందది. గౌతమ్ సూట్ కేసు మూసేసి మంచం కిందకు దోసి, ముందు మన పని చూసుకున్నారండి, దీని సంగతి తర్వాత ఆలోచిద్దాం అన్నాడు. ఇందులో విలువైన సామాన్లు ఉన్నాయి, మరి దీన్ని ఇక్కడ పెట్టి ఈ ఇంట్లో ఏ వస్తువు ఎక్కడికి పోదు, పదండి నా రూమ్కి వెళ్దాం అన్నాడు గౌతమ్. కార్తీక్ అతనితో వెళ్ళి తనకు సైజులో సరిపోతాయి అనుకున్న డ్రెస్సులు తెచ్చుకున్నాడు. మీరు స్నానం చేసి తయారవ్వండి, ఊర్లోకి వెళ్ళొద్దాం, ఊరు చూసినట్టుంటుంది. కార్తీక్ బాత్రూమ్ వైపు వెళ్ళాడు. సమీర స్నానం చేసి వంటగదిలోకి వచ్చింది. శ్యామలమ్మ అందరికీ అల్పాహారం, కాఫీలు తయారు చేస్తోంది. ఏటి శ్యామలమ్మ గారు, ఎవడో నన్ను చుట్టానికి వస్తున్నట్టుగా అంది సమీర. అలానే చెప్పారమ్మ నాన్నగారు. మొన్న పేరి శాస్త్రి గారు వచ్చారు. మరి మీ నాన్నగారు ఏమడిగారో, ఆయన ఏం చెప్పారో తెలియదు కానీ ఈరోజు ఎవరో వస్తున్నారని మాత్రం చెప్పారమ్మా అంది ఆమె. ఇంకేముంటుంది శ్యామలమ్మ గారు, పెద్ద మేసం ఉన్న బడుద్ద ఎవడో వస్తూ ఉండుంటాడు, కర్మ అన్నట్టు తలపట్టుకుంది శ్యామలమ్మ. అసలు అందుకే రాకూడదనుకున్నా కానీ రాక తప్పలేదు అంది సమీర. అంత మాటనకమ్మా, ఆ ఒక్క విషయంలో ఆయన చాదస్తం పట్టించుకోకు. ఆయన ప్రాణాలన్నీ నీ మీదే. నువ్వు పండగ పూట కూడా రాకపోతే ఆయన తట్టుకోలేరమ్మా. తెలుసండి, అందుకే ఎన్ననుకున్నా రాకుండా ఉండలేను. వచ్చే పెళ్లి కొడుకు సంగతి అంటారా, రానియండి, వాడిని ఎలా వెనక్కి పంపాలో ఆలోచిద్దాం అని నవ్వుతూ అంది సమీర. అది సరేనమ్మా, ఒక మాట అడగనా? అడగండి. నీతో పాటు వచ్చిన అబ్బాయి ఎవరమ్మా? చూడటానికి చక్కగా ఉన్నాడు, మీ ఇద్దరి జంట బాగుంది. అయ్యో అదేమీ లేదండి, అతను పరిచయం అయిందే నిన్న మొహమాటంగా అంది సమీర. అనటం అయితే అలా అందగాని కార్తీక్ని తన జంటగా ఊహించుకుంటూ ఉంటే మనసు ఎంతో ఆహ్లాదభరితమవుతోంది. ఒక్క మేసం విషయం తప్ప వంక పెట్టడానికి అతనిలో ఏమీ లేదు. అక్కడే ఉండి వాళ్ళ మాటలు వింటున్న రతీదేవి సమీర మనసులో అలజడి గమనించి ఆనందించింది. కాసేపు ఆగు, మన్మధుడు చెరుకుగడ తెస్తే ఇక వద్దన్న అబ్బాయిని వదలవు అనుకుందామే మనసులో. ఇంతలో సమీరకు ఫ్రెష్ అయి బయటికి వెళ్తున్న గౌతమ్, కార్తీక్ కనిపించారు. ఎక్కడికో బయలుదేరినట్టుగా ఉన్నారు అంది సమీర. కాసేపు బయటికి వెళ్ళొస్తాం, ఊరు చూసినట్టు ఉంటుంది అంటూ గౌతమ్ కార్తీక్ వైపు చూశాడు. స్నానం చేసి ముచ్చటగా కనిపిస్తున్న సమీరను మురిపంగా చూస్తున్న కార్తీక్ ఆ మాటను అసలు వినలేదు. అతని చూపు గమనించిన గౌతమ్కి కథ అర్థమైంది. టిఫిన్ చేసి వెళ్ళండి బాబు అంది శ్యామలమ్మ. గౌతమ్కి ఇంతలో కార్తీక్ రూమ్లోని సూట్ కేసు సంగతి గుర్తుకొచ్చింది. అక్క ఒకసారి ఇలారా అని ఆమెను కార్తీక్ ఉన్న రూమ్లోకి తీసుకెళ్ళి సూట్ కేసు చూపించాడు. ఇది నీ కారు డిక్కీలో ఉందట, దీని సంగతి ఏమైనా తెలుసా? నా కారు డిక్కీలో ఉందా? నాకు తెలియదే ఆశ్చర్యంగా అంది సమీర. ఏమున్నాయి దానిలో? విలువైన నగలు, వస్తువులు ఉన్నాయి. సిటీకి వెళ్ళిన తర్వాత పోలీసులకు అప్పగిద్దాం, అంతకంటే చేయగలిగిందే ఉంది తేలిగ్గా తీసేస్తూ అంది సమీర. ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే శ్యామలమ్మ వడ్డించింది. నాన్నగారేరి అడిగాడు గౌతమ్. ఉదయాన్నే ఏదో జామ తోటలో దొంగతనం గురించి పంచాయతీ అంటే అటు వెళ్ళారు శ్యామలమ్మ చెప్పింది. గౌతమ్ ఎవడో మీసాల బూచాడు మన ఇంటికి వస్తాడంటారా? నీకు కనపడితే అటునుంచి అటే పంపేరాదు అంది సమీర. ముందు వాణ్ణి రాని అప్పుడు చూద్దాం అంటూ లేచాడు గౌతమ్. కార్తీక్ని తోడు తీసుకుని బయటికి నడిచాడు. ఇక కొండాపురం కనుచూపు మేరల్లో కనపడుతుంటే తమ కారును ఆపారు రాబర్ట్, మైకేల్. మనం తిన్నగా ఈ కారు వేసుకుని సమీరను వెతుక్కుంటూ ఆమె ఇంటికి వెళ్ళి అడగగానే ఆమె గ్యాస్ క్యాన్ తీసి మనకిస్తుందని నువ్వు నమ్ముతున్నావా అడిగాడు రాబర్ట్.
ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వదు బ్రదర్, తేల్చి చెప్పాడు మైకేల్. డ్రైవింగ్ బాధ్యత రాబర్ట్కి అప్పగించి అతను విశ్రాంతిగా కూర్చొని ఉన్నాడు. ఇక మరి ఏం చేద్దాం? ఇంకో మార్గం లేదు బ్రదర్, దొంగతనం చేయాల్సిందే. అయితే ప్రస్తుతం ఈ కారు మనకు అడ్డంకి కదా. అడ్డమే, కానీ తిరిగి వెళ్ళేటప్పుడు దీని అవసరం చాలా ఉంటుంది బ్రదర్. అందుకే ప్రస్తుతానికి దీన్ని ఎక్కడైనా దాచిపెడదాం, ఇక్కడి నుంచి కాలినడకన వెళ్దాం. ఇద్దరు అంగీకారానికి వచ్చి కారు రోడ్డు మీద నుంచి డొంకదారిలోకి మళ్లించి అక్కడి నుంచి పల్లంలోకి పోనించి కనిపిస్తున్న పొదల మధ్య ఉంచి లాక్ చేసి నడుచుకుంటూ యువతలకు వచ్చారు. ఎదురుగా 8 సంవత్సరాల పిల్లాడు కేవలం నిక్కర మాత్రం ధరించి చేతిలో చిన్న కర్ర పట్టుకుని గేదెలను అదిలిస్తున్న వాళ్ళలాగా తన పని మర్చిపోయి వీళ్ల చర్యల్ని విచిత్రంగా చూస్తున్నాడు. వాళ్ళు తన వైపు చూడటంతో, ఈరోజు కాలువల్లోకి నీళ్లు వదులుతారు, మీ కారు పెట్టిన చోటు మునిగిపోతుంది, బయటికి తీసి ఎత్తు మీద పెట్టుకోండి, కారు వైపు చూపిస్తూ చెప్పాడు. అతని భాష వీళ్ళకి అర్థం కాల. కారు వైపు చేయి చూపించి ఏదో చెప్పడం మాత్రం తెలిసింది. బహుశా అక్కడ ఎందుకు ఆపారని అడుగుతున్నాడు, చెప్పాడు రాబర్ట్. ఒక 100 ఇవ్వు బ్రదర్, మరి మాట్లాడ్డో సలహా ఇచ్చాడు మైకేల్. జేబులోంచి 100 నోటు తీసి వాడికిచ్చి పెదవుల మీద వేలుంచుకుని ష్ అని శబ్దం చేశాడు, విషయం ఎవరికీ చెప్పొద్దన్నట్టు. చేతిలోని 100 నోటు వంక వారి వంక మార్చి మార్చి చూసిన ఆ కుర్రాడు మీ కర్మ అన్నట్టు నిట్టూర్చి ఆ నోటు మడిచి నెక్కర జేబులో పెట్టుకున్నాడు. బ్రదర్, సమీర ఇల్లు ఎక్కడో కూడా వీడిని అడిగితే పోలా, మరో సలహా అందించాడు మైకేల్. ఇంకో నోటు బయటికి తీశాడు రాబర్ట్. సమీర ఇల్లు తెలుసా అని అడిగాడు. ఇక 2-3 సార్లు రిపీట్ చేస్తే కానీ అతనికి అర్థం కాల సమీర అన్నమాట. అర్థమైన వెంటనే అతని మొహం ఆనందంతో వెలిగిపోయింది. అక్క మీకు తెలుసా అన్నాడు వాడు. అతను తోలుకొచ్చిన గొడ్లు రంగారావు గారియే. సమీర రావటం వాడు ఉదయాన్నే చూశాడు. వాడి మొహం వెలిగిపోవటం గమనించి వీడికి తెలుసు అన్నాడు రాబర్ట్. అంతటితో ఆగకుండా మరొక చోట బయటికి తీసి మరొక నోటు సైగలు చేస్తూ మళ్ళీ అడిగాడు సమీర ఇల్లు ఎక్కడని. వాళ్ళు ఇచ్చిన నోట్లు జేబులో పెట్టుకుని వాళ్ళని కాస్త ఎత్తుగా ఉన్న గుట్ట మీదకి తీసుకెళ్లి దూరంగా కనిపిస్తున్న రంగారావు గారి ఇల్లు చూపించాడు అతను. ముందు ఏదన్నా తిని తర్వాత పనిలో దిగుదాం అనుకున్నారిద్దరు. తినే ఆహార పదార్థాలను వెతుకుతూ కాలినడకన బయలుదేరారు. సర్కస్ వాళ్ళకి అక్కతో పనేందబ్బా అనుకున్నాడు వాడు. రాబర్ట్ మైకేల్ ధరించిన బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సులు, పగిలిన కళ్ళద్దాలు, కమిలిన కళ్ళు, చెదిరిన ముక్కు చూసిన వాడికి వాళ్ళు సర్కస్లో జోకర్లా కనిపించారు. రాబర్ట్ మైకేల్ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఎద్దుల బండి మీద అరటికేలలు తీసుకెళ్తున్న ఒక వ్యక్తి దగ్గర పండిన అరటికాయలు కొని రోడ్డు పక్కన వంతెన మీద కూర్చుని తినడం మొదలెట్టారు. వాళ్ళు రెండో కాయ తినేటప్పటికీ వంతెన కింద గలగల నీటి శబ్దం మొదలైంది. కిందకు చూసిన వారికి కాలువలో ధాటిగా ప్రవహిస్తున్న నీరు కనిపించింది. ఇప్పటి వరకు లేని నీరు ఎక్కడి నుంచి వచ్చింది బ్రదర్ అడిగాడు మైకేల్. పైన ఏదో డ్యామ్ ఉంటుంది, వ్యవసాయం కోసం నీరు వదులుంటారు చెప్పాడు రాబర్ట్. ఇంతలో బ్రదర్, నీళ్లలో కారు వెళ్తాం చూడు అన్నాడు మైకేల్. అవును, ఇలా నీళ్ల మీద నేల మీద నడిచే కార్లు మనకే అందుబాటులోకి రాలేదు, ఈ పల్లెటూరు వాళ్ళు అప్పుడే వాడేస్తున్నారే అన్నాడు ఆశ్చర్యంగా మైకేల్. నీ బొంద, అది మన కారే, కాలువలో కొట్టుకుపోతోంది అన్నాడు రాబర్ట్. అని నోరు తెరిచాడు మైకేల్. వాళ్ళిద్దరూ చూస్తూ ఉండగానే వారి కారు కాలువ నీటిలో కొట్టుకుపోయి కనుమరుగైపోయింది. మరి తరువాయి భాగం ఇంకాసేపట్లో ట్రై చేద్దాం. థ్యాంక్ యూ.